బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది. 339 పరుగుల టార్గెట్ ను చేస్ చేసి నయా రికార్డును సృష్టించింది. మరో 9 బంతులు ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించి విమెన్స్ వరల్డ్ డే హిస్టరీలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా ముచ్చటగా మూడోసారి విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ అడుగుపెట్టింది. ఆదివారం అంతిమ పోరులో దక్షిణాఫ్రికాతో టీమిండియాతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది. అద్భుత సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకు క్రీజులో నిలబడి 127 పరుగులతో భారత్ ను విజయ తీరాలకు చేర్చారు జెమిమా. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ తో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. లీచి ఫీల్డ్ 119 పరుగులు, ఎలీస్ ఫెర్రీ గార్డినర్ అర్ధ సెంచరీ చేశారు. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవీ ముంబైలోని డివై పోటిల్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 341.5 స్కోర్తో ఛేదించింది.
ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరగా ఆస్ట్రేలియా 15 మ్యాచ్ల విజయ పరంపరకు తెరపడింది. అంతేకాకుండా మహిళల, పురుషుల వన్డే ప్రపంచ కప్ నాటౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనంగా రికార్డు సృష్టించింది. 2015 పురుషుల ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఛేదించిన 299 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధన త్వరగా అవుట్ అవ్వడంతో 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 3 వికెట్లకు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై ఇదే ఆతిథ్య భాగస్వామ్యం కావడం విశేషం. హర్మన్ ప్రీత్ అవుట్ అయిన తర్వాత కూడా జెమీమా ఒత్తిడికి గురికాలేదు. దీప్తి శర్మ 24, రిచా ఘోష్ 26, అమన్జోత్ కౌర్ 8 బంతులు 15 నాటౌట్లు కీలక సమయాల్లో రాణించి ఆమెకు మద్దతుగా నిలిచారు. అమన్జోత్ కౌర్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేయగా జెమీమా ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. ఇది ఆమెకు ప్రపంచంలో తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. ఏదైతే ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా విజయాన్ని పూర్తిగా యావత్ భారతావని కూడా పులకించిపోయింది. అద్భుతమైన విక్టరీ కొట్టింది. బలమైన ఆస్ట్రేలియాపై సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఆద్యాంతం చివరి వరకు క్రీజులో నిలబడి 127 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, అలాగే ఉమెన్స్ వన్డే హిస్టరీలోని అత్యధిక చేజింగ్ స్కోర్ అని చెప్పవచ్చు. 339 పరుగులు కేవలం 9 బంతులు మిగిలి ఉండగానే మనం సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా ఆదివారం రోజు సౌత్ ఆఫ్రికాతో భారత్ తలబడబోతుంది. ఏ జట్టు గెలిచినా తొలి టైటిల్ ఉంటుంది కాబట్టి టీమిండియా ఇప్పటికే 2005 అలాగే 2017 ప్రెసెంట్ గా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు చేరింది. ఖచ్చితంగా టీమిండియాకు మంచి అవకాశం, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు టైటిల్ కోసం. అది కూడా సొంత గడ్డపై ఆడుతున్నారు. అది నేవీ ముంబైలోనే సేమ్ ఇదే పిచ్ పై, ఆస్ట్రేలియాపై ఆడిన పిచ్ పైనే టీమిండియా ఆదివారం సౌత్ ఆఫ్రికాతో ఢీకొనబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బలమైన ఆస్ట్రేలియా జట్టుని, అంటే వరుసగా 15 విజయాలతో దూకుడు మీద ఆస్ట్రేలియాను మట్టి కరిపించి టీమిండియా ఫైనల్ కు చేరింది. అదే విధంగా ఎవరైతే జెమిమా రోడ్రిగ్స్ ఉందో, ఆ రోడ్రిగ్స్ పర్ఫార్మెన్స్ తర్వాత, గెలిచిన తర్వాత కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా, కెప్టెన్ కూడా, అంటే ఎన్నో ఏళ్లుగా మనము టైటిల్ కోసం ఊరిస్తూ వస్తున్నాం. మొత్తం ఎటు చూసినా కూడా ఉమెన్స్ వన్డే హిస్టరీలో మాత్రం ఆస్ట్రేలియానే దూకుడా కనబడుతూ వచ్చింది. ముఖ్యంగా 7 వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఆస్ట్రేలియా అలాంటి డామినేషన్ చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆస్ట్రేలియాపై గెలవడం అనేది కూడా అంత ఆషామాషి విషయం. కానీ సూపర్ పర్ఫార్మెన్స్ కనబడిచి టీమిండియా ఇవాళ ఫైనల్ చేరింది. సగర్వంగా ఫైనల్ కూడా ఖచ్చితంగా కప్పు గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫోబ్లిచ్ ఫీల్డ్ సెంచరీలతో కదం తొక్కగా ఎల్లిస్ పెర్రీ, ఆస్లే గార్డ్నర్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో నల్లపురెడ్డి, శ్రీచరణి, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అద్భుతమైన పోరాట పటిమతో విజయం సాధించిన భారత్ జట్టుపై సర్వతా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. నిన్న అర్ధరాత్రి నవీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాకు సంబంధించిన మహిళా జట్టు అద్భుతమైన విజయాన్ని కూడా సాధించడం జరిగింది. అద్భుతమైన పోరాట పటిమతోటి అందరి ప్రశంసలు కూడా అందుకోవడం కూడా జరిగింది. అంటే ప్రపంచంలో ఒక మేటి జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా పైన అమ్మాయిలు ఈ రకంగా విజయం సాధించడం పట్ల దేశం మొత్తం కూడా హర్షాతిరేకాలంటే కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇటు దేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి వీళ్ళందరి దగ్గర నుంచి సినీ ప్రముఖులు అందరూ కూడా వీళ్ళ యొక్క ప్రదర్శన పైన కూడా అభినందనల వర్షం అనేది కూడా కురిపించడం కూడా జరిగింది. ఫైనల్లోనూ కూడా గెలిచి దేశం గర్వపడేలా చేయాలని చెప్పేసి పలువురు టీమిండియాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ట్వీట్లన్నిటి కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా సెమీఫైనల్లో ప్రపంచంలోని మేటి జట్టు, అదేవిధంగా నెంబర్ 1 జట్టు అయిన ఆస్ట్రేలియా పైన హర్మన్ ప్రీత్ కౌర్కు సంబంధించిన సారథ్యంలోని టీమిండియా మహిళల జట్టు అనేది కూడా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించడం కూడా జరిగింది. సో ఈ విజయం పట్ల కూడా అనేక మంది ప్రముఖులు ఎక్స్ వేదికగా కూడా ప్రశంసల జల్లన్నిటి కూడా కురిపించడం జరిగింది. ముఖ్యంగా సినీ దర్శకుడు రాజమౌళి దీనికి సంబంధించి ఒక ట్వీట్ అనేది కూడా చేయడం జరిగింది. అద్భుతమైన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు అని చెప్తూనే ఎంతో ధైర్యంతో చరిత్రలో ఇప్పటివరకు కూడా ఎవరూ ఛేదించలేని స్కోర్ను మీరు ఛేదించి దేశం గర్వపడేలా చేశారని చెప్పేసి చెప్తూనే ఫైనల్లో మరోసారి చరిత్ర సృష్టించండి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ కూడా ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే వెంకటేష్, సినీ నటుడు వెంకటేష్, అంటే టీమిండియాకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా కూడా వెంకటేష్ వాలిపోతుంటారు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే అమితమైన ప్రేమ. సో ఈ నేపథ్యంలో సినీ నటుడు వెంకటేష్ కూడా టీమిండియాను కూడా ఉద్దేశించి చాలా మంచి కొటేషన్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. టీమిండియా అనేది అద్భుతమైన ప్రదర్శనతోటి అదరగొట్టింది. సెమీఫైనల్లో రికార్డు స్కోర్ను ఛేదించడం అనేది కూడా చిన్న విషయం కాదు. అయితే జమీమా, అదేవిధంగా హర్మన్ ప్రీత్ కౌర్, రిచా, దీప్తి వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ట్రోఫీని తీసుకురండి అని చెప్పేసి కూడా వెంకటేష్ వాళ్ళని ఉత్తేజపరుస్తూ కూడా ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా లావణ్య త్రిపాఠి కూడా ఈ అమ్మాయిల ప్రదర్శన పైన ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. నిజంగా ఆస్ట్రేలియా పైన ఇండియా మహిళా జట్టు అనేది కూడా విజయం సాధించడం అనేది ఇది చాలా గొప్ప వార్త. మనం ఫైనల్కి చేరాం, టీమిండియాకు అభినందనలు అని చెప్పేసి కూడా లావణ్య త్రిపాఠి ట్వీట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సినీ నటుడు సోను సూద్ కూడా అమ్మాయిల ప్రదర్శన అనేది కూడా చూసి ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. కలలు కనండి, మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్పేసి ఆయన చెప్తూనే విజయాన్ని సాధించండి, నిజమైన ఛాంపియన్లు ఎలా ఉంటారో మన మహిళలు ప్రపంచానికి చూపించారు. అదేవిధంగా సరికొత్త చరిత్ర అనేది కూడా సృష్టిస్తూ భారత జట్టు అనేది కూడా ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో దాంతోపాటుగా ముఖ్యంగా కాంతార సినిమాతోటి చాలా ఫేమ్ అయిన రిషబ్ శెట్టి కూడా అమ్మాయిల ప్రదర్శన చూసి ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో ఇవి భారత్కు గొప్ప క్షణాలు. ఉత్కంఠభరితమైన విజయంతో మన మహిళా జట్టు ఫైనల్కు చేరింది. దృఢ సంకల్పం, ఐక్యత, ప్రతిభ అన్నింటితో కూడా అద్భుతమైన ప్రదర్శన అనేది కూడా ఇచ్చారు. సో వాళ్ళకు శుభాకాంక్షలు అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ అనేది కూడా చేయడం జరిగింది. అయితే నవంబర్ 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నవీ ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ అనేది కూడా జరగబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్కి అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టీమిండియా దిగ్గజ క్రికెటర్లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అమ్మాయిల ప్రదర్శన చూసేందుకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్ హోదాలో జైషా కూడా ఈ మ్యాచ్కి హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకు కూడా ఇండియాలో క్రికెట్ అంటే పురుషుల క్రికెట్ జట్టుదే క్రికెట్, వాళ్ళు చూసే మ్యాచ్లకే పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆదరణ అనేది కూడా ఉండేది. కానీ నిన్న నవీ ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కనుక చూసినట్లయితే
చూసినట్లయితే ఆస్ట్రేలియాపై ఇండియా టీం ఆడుతుందని తెలిసి పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి అభిమానులు తరలి రావడం కూడా జరిగింది. ఎందుకంటే అసలు అంతమంది వస్తారో లేదో అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేడియాలని అమ్మాయిల యొక్క వరల్డ్ కప్ మ్యాచ్లకు కేటాయించలేదు, మహిళల క్రికెట్ మ్యాచ్ కేటాయించలేదు. కానీ నవీ ముంబై స్టేడియం అనేది కూడా కిక్కిరిసిపోయింది. ఒక రకంగా చూసినట్లయితే ఫైనల్ మ్యాచ్ని తలపించేలాగా చాలా హోరాహోరీగా మ్యాచ్ అనేది కూడా జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టిస్తూ 339 పరుగుల లక్ష్యాన్ని చాలా అవలోలిక అంటే తేలిగ్గా కూడా వాళ్ళు ఛేదించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వరల్డ్ కప్ సంబంధించిన సెమీఫైనల్లో కూడా ఏ క్రికెట్ జట్టు కూడా ఇంత టార్గెట్ను కూడా ఛేదించిన పరిస్థితి అనేది కూడా లేదు. ఈ మధ్య కాలంలో 331 రన్లను వైజాగ్లో ఇండియా పైన ఆస్ట్రేలియా ఛేదించింది. కానీ దాన్ని తిరగరాస్తూ 339 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించడం అనేది కూడా నిజంగా చాలా గొప్ప క్షణం అని చెప్పేసి కూడా టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్తో పాటుగా మరికొంతమంది ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇటు పురుషుల క్రికెట్ జట్టు నుంచి కూడా మహిళల క్రికెట్ జట్టుకు శుభాభినందనలు అనేవి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ కూడా ట్వీట్ లాంటివి కూడా రావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఫైనల్ 2వ తారీఖు నవీ ముంబై వేదికగా జరగబోతోంది. ఇది ఒక రకంగా చూసినట్లయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మ్యాచ్. ఈ మ్యాచ్ను కూడా గెలిచి ప్రపంచ కప్ను మొదటిసారి ముద్దాడాలని చెప్పేసి కూడా అమ్మాయిలకు అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇప్పటివరకు మహిళా క్రికెట్ జట్టు అనేది కూడా వరల్డ్ కప్లో 2 సార్లు ఫైనల్కి చేరినప్పటికీ కూడా 2 సార్లు ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఇది 3వసారి ఫైనల్కి చేరారు కాబట్టి ముచ్చటగా 3వసారి ఫైనల్లో విజయం సాధించాలని చెప్పేసి సగటు భారతీయ అభిమాని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. శిరీష్, అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరి పేరు చెప్పొచ్చు అంటారు? సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఒక రకంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అని అంటే కూడా చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ఒత్తిడి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి మ్యాచ్ల్లో ఆ ఒత్తిడిని ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని ఛేదించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడైనా కూడా ఎవరు క్రీడాకారుడైనా లేదా ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు అనేది కూడా కంపల్సరీ కావాలి. ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు అద్భుతమైన విజయాలను కూడా సాధిస్తారు. అయితే గత వరల్డ్ కప్లో క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన జమీమా ఈసారి తిరిగి స్థానాన్ని సంపాదించుకోవడం, అయితే సంపాదించుకున్న తర్వాత సెమీఫైనల్ కంటే ముందు జరిగిన 2 మ్యాచ్ల్లో డక్అవుట్ కావడం, మరొక 2 మ్యాచ్ల్లో నార్మల్ స్కోర్ అనేది కూడా చేయడంతో అసలు ఆమె టీంలో కొనసాగించాలా లేదా అనే దానిపైన కూడా చాలా క్వశ్చన్స్ అనేవి కూడా ఉత్పన్నమయ్యాయి. కానీ ఎక్కడైతే పడ్డామో, ఎక్కడైతే కోల్పోయామో అక్కడే తిరిగి సంపాదించుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. అదే నిజంగా జమీమా విషయంలో కూడా నిజం కావడం కూడా జరిగింది. ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఎవరు మానసికంగా ఎంత వేధించినప్పటికీ కూడా క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతో కూడా ఆ మ్యాచ్ ఆడి టీమిండియాను సెమీఫైనల్లో గెలిపించడం కూడా జరిగింది. అసలు మ్యాచ్ గెలుస్తామా, 300 పరుగులు లక్ష్యాన్ని కూడా మనం టచ్ చేస్తామా అన్న పరిస్థితుల నేపథ్యంలో, అనుమానాల నేపథ్యంలో ఏకంగా మ్యాచ్ని గెలిపించడం, చివరికంటూ ఉండి మ్యాచ్ని గెలిపించడం కూడా చాలా గొప్ప విషయం. అయితే ఫైనల్లో కూడా ఇదే విధమైన పర్ఫార్మెన్స్ అనేది కూడా సగటు భారతీయ అభిమాని కూడా కోరుకుంటున్నారు. అయితే శిరీష్, ఆస్ట్రేలియాకి సంబంధించి లిచ్ఫీల్డ్ సూపర్ ఇన్నింగ్స్ ఇచ్చిందని చెప్పాలి. అయినా కూడా దట్టు 338 పరుగులు చేసింది. 339 పరుగులు ఇండియా చేయాలి. అందులోనూ ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 7 సార్లు గెలిచినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు? ఇండియా ఇంత పెద్ద విజయాన్ని సాధించింది అనే దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో చూసినట్లయితే పురుషుల క్రికెట్ జట్టు అనేది కూడా చాలా ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తుంది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో పురుషుల క్రికెట్ జట్టు వల్ల, పురుషుల టీం వల్లనే కూడా ఇండియా ఒక రకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ను ఏలుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో క్రికెట్లో మహిళా క్రికెట్ స్వరూపం అనేది కూడా మారిపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఒకప్పుడు మహిళలు క్రికెట్లోకి రావాలంటే చాలా తటపటాయించేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కూడా క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే అవకాశం కూడా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అంటే చాలా అద్భుతమైన టీం. ఎందుకంటే ఇటు బౌలింగ్ పరంగా కానీ, బ్యాటింగ్ పరంగా కానీ, ఫీల్డింగ్ పరంగా కానీ ఆస్ట్రేలియాను మించిన జట్టు లేదని చెప్పేసి కూడా చెప్తారు. ఎందుకంటే 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ అంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి జట్టును సెమీఫైనల్లో ఓడించడం అంటే దానికి అంటే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాలి. అదేవిధంగా చాలా వరకు కూడా శ్రమించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా పొరపాట్లకు అవకాశం అనేది కూడా ఇవ్వకుండా చాలా అవలీలగా ఇటు పురుషుల టీం కానీ, మహిళల టీం కానీ విజయాలంటే కూడా సాధిస్తూ
వస్తాయి. కానీ అలాంటి టీంని సెమీఫైనల్లో దెబ్బ కొట్టాలంటే అది మామూలు విషయం కాదు. కానీ అలాంటి టీముని ఓడించడానికి 100% మనం ఆట తీరును ప్రదర్శిస్తేనే ఓడించడం అనేది కూడా జరుగుతుంది. అలాంటి ఆట తీరు అనేది నిన్న నవీ ముంబై వేదికగా ఇండియన్ మహిళల టీం అనేది కూడా సాధించడం కూడా జరిగింది. దీంతో ఇంటర్నేషనల్లో మహిళా క్రికెట్ స్వరూపం అనేది కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించే రోజుల నుంచి ఇండియా లాంటి జట్టు కూడా ఆధిపత్యం చెలాయించే పరిస్థితులు కూడా మారుతాయి. ఒకవేళ ఇండియా గనక ఆదివారం గనక ప్రపంచ కప్ ఫైనల్లో విజయం సాధించి కప్ను గనక గెలిస్తే మాత్రం ఇండియాలో మహిళా క్రికెట్ జట్టుకు ఉండే ఆదరణ కానీ, ఇటు బీసీసీఐ నుంచి ఆ జట్టుకు అందించే ప్రోత్సాహం కానీ, దేశ ప్రజల్లో అంటే ఇక ముందు అమ్మాయిల మ్యాచ్లకి ప్రేక్షకులు రావడం కానీ ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కూడా ఇండియన్ మహిళల క్రికెట్ భవిష్యత్తు రానున్న కాలంలో ప్రేక్షకుల ఆదరణ ఇవన్నీ కూడా రేపు జరగబోయే అంటే ఆదివారం జరగబోయే ఫైనల్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. సో నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులైతే భారీ స్కోర్ ని ఫోర్బ్ రీచ్ఫీల్డ్ అయితే చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే 339 పరుగులతో ఇండియా అయితే విన్ అయింది.